సిటీ న్యూస్కు స్వాగతం. జలాలపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంత్యోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జలాలపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 11వ తేదీన ప్రారంభమైన ఈ వేడుకలు 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ వేడుకలలో భాగంగా సాయంత్రం స్తంభోద్భవ నరసింహ అలంకరణ కార్యక్రమం నిర్వహించారు. జయంతి ఉత్సవాల నిర్వహణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. లక్ష్మీ నరసింహ జయంతి సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల ముగింపు పురస్కరించుకుని ఈ నెల 13వ తేదీన అన్నదానం నిర్వహిస్తున్నట్లు, ఈ నెల 22వ తేదీన హనుమత్ జయంతి సందర్భంగా విశేష కార్యక్రమాలు జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ సూపర్వైజర్పై అంబులెన్స్ డ్రైవర్ దాడి చేయడంతో సెక్యూరిటీ సిబ్బంది విధులను బాయ్కాట్ చేశారు. ప్రభుత్వాసుపత్రి సెక్యూరిటీ సూపర్వైజర్పై అంబులెన్స్ డ్రైవర్ దాడికి పాల్పడిన ఘటనతో సెక్యూరిటీ సిబ్బంది విధులను బాయ్కాట్ చేశారు. ఆసుపత్రి సెక్యూరిటీ సూపర్వైజర్ ఎం వెంకటేశ్వరరావుపై దాడిని ఖండిస్తూ ఆసుపత్రి ముందు సెక్యూరిటీ సిబ్బంది ధర్నాకు దిగారు. దాడికి పాల్పడిన అంబులెన్స్ డ్రైవర్ భట్రాజు రాంబాబు గతంలో ఇతర సిబ్బందిపై కూడా దాడి చేసినా పట్టించుకోలేదని ఈ సందర్భంగా సిబ్బంది వాపోయారు. అతనిపై చర్యలు తీసుకునే వరకు విధులకు హాజరు కామని సెక్యూరిటీ సిబ్బంది తేల్చి చెప్పారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్కు ఈ మేరకు వారు ఫిర్యాదు చేశారు. రాత్రి 11వ తారీఖు 5వ నెల 2025 నేను నైట్ డ్యూటీలో ఉన్నాను. రాత్రి 8 గంటలకి నైట్ డ్యూటీ చేస్తున్నాను. ఈవినింగ్ డ్యూటీ చేసి వెళ్ళిపోయిన అంబులెన్స్ డ్రైవర్ రాంబాబు గారు వచ్చి అసాల్ట్ కేసులో ఉన్న జనాలందరినీ గేటు బయటికి పంపించాలి, పోలీస్ కేసు పెట్టి పోలీసులకు ఇన్ఫామ్ చేయని అన్నాడు. నేనేం చేశానంటే, నేను ఎప్పుడు గొడవ చేసినప్పుడు నేను చేస్తానులే పోలీసు, అది నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు అన్నాను. అది మనసులో పెట్టుకుని నాపై దౌర్జన్యం చేసి నన్ను కొట్టాడు. మీద సూపర్వైజర్ల మీద కాదు, సెక్యూరిటీ గార్డుల మీద కూడా వార్డులోకి వెళ్ళేటప్పుడు నా వాళ్ళు నీ వాళ్ళు అని 10 మందిని తీసుకొచ్చి మా మీద అరేంజ్మెంట్ ఎక్కువగా చేస్తున్నారండి. ఆయనే కాకుండా మా సూపర్వైజర్ రాత్రి గొడవలు జరుగుతుంటే అక్కడ మా పాలక శ్రీనివాసరావు గారు ఉన్నాడు. ఆయన ముందు కూడా చేసుకొని కొట్టాడంట. ఇవన్నీ మాకు న్యాయం జరగాలండి. మా సెక్యూరిటీ గార్డు అప్పుడు దాకా విధులకి మేము కైవాజరు వెళ్ళాం. ముందు దాగి ఇలాంటివన్నీ చేస్తున్నాడు ఆయన. ఏంటండి ఇది? మాకు ఉద్యోగం కాదండి. 7 సార్లు చేశాడట. వీళ్ళ మీదే కాదు, ఇంకా బస్ కంట్రోల్ మీద, ఇద్దరి మీద, మళ్ళీ సెక్యూరిటీగా ఎవరి మీద ఆయన ఇష్టారాజ్యం అండి. అయిపోయింది మా డిమాండ్. ఆయన విధుల నుంచి మా డిమాండ్ ఏంటంటే సార్, ఒక సెక్యూరిటీలుగా మేము మా సూపర్వైజర్ గారికి జరిగిన అన్యాయాన్ని మేము వ్యతిరేకిస్తున్నామండి. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మా సెక్యూరిటీ సూపర్వైజర్ గారికి కాదు, ఇలా మాకు చాలామందికి జరగడం జరిగింది. ఆయన అలా ప్రవర్తించడం తప్పండి. ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ అందరం కలిసి చేసుకోవాల్సింది పోయి అలా ప్రవర్తించకూడదు. మేము చాలా వరకు మర్యాద బహిష్కరించి మేము బయటకు వచ్చి కూర్చోవడం జరిగిందండి. దానికి మాకు ఈ సమయాన్ని కేటాయించి ఒప్పుకున్నందుకు ఆర్ఎం సార్కి, సూపరింటెండెంట్ మేడంకి ధన్యవాదాలు సార్. మా పోరాటంలో న్యాయం ఉంది, మా సమస్యకి కారణం ఉంది కాబట్టి వాళ్ళు మాకు అనుమతించి సహకరించడం జరిగింది సార్. మా సూపర్వైజర్ గారికి తగిన న్యాయం జరిగే వరకు మేము ఈ ధర్నా అనేది చేస్తాం సార్. ఈ దీనికి ఆయన మరి ఏం చేస్తారు అనేది చూడాలి సార్. మరి మేమైతే విధులు బహిష్కరించి నుంచున్నాం. ఘంటసాల మండలం శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వరపు స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఘంటసాల మండలం శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం శోభాయమానంగా జరిగింది. శ్రీ రాజ్యలక్ష్మి భోగలక్ష్మి సమేత శ్రీకాకుళేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల వేదమంత్రాల నడుమ శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ స్వామివారికి అశ్వవాహనంపై ఎదురుకోలు ఉత్సవం నిర్వహించిన అనంతరం కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. కూచిపూడికి చెందిన చింతలపాటి పూర్ణచంద్రరావు, మచిలీపట్నం వాస్తవ్యులు గుదిమెళ్ల శ్రీనివాస శ్రీకర్లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించారు. కళ్యాణం అనంతరం గరుడ వాహనంపై శ్రీభూ సమేత శ్రీకాకుళేశ్వర స్వామివార్లను గ్రామోత్సవం నిర్వహించారు. పెడన పట్టణానికి చెందిన కొల్లూరి సత్యనారాయణ మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ పురస్కారాన్ని అందుకున్నారు. పెడన పట్టణానికి చెందిన కొల్లూరి సత్యనారాయణ మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ స్మారక పురస్కారం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ స్థాపించి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన భారత మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ స్మారక జాతీయ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పెడన పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, అఖిల భారత ఆర్యవైశ్యుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు, డాక్టరేట్ అవార్డు గ్రహీత కొల్లూరి సత్యనారాయణకు మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ స్మారక పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా కొల్లూరు చిన్నాను ఆర్యవైశ్య సంఘ నాయకులు, పట్టణ ప్రముఖులు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరుకుంది.
తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న ధర్నా 15వ రోజుకు చేరుకుంది. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని అసోసియేషన్ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని, క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలని వారు కోరారు. నిన్న ప్రభుత్వంతో జరిగిన చర్చలతో తమకు రావలసిన ఇన్సెంటివ్స్పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ విధంగానే తమ మిగిలిన డిమాండ్లను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని, అప్పటి వరకు సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. మేము మా కృష్ణా డిస్టిక్లో సిహెచ్ఓల సమ్మె 15వ రోజుకు చేరుకుందండి. మేము ఈరోజు మా నిరసనని తెలియజేసే ముందుగా మన ఆపరేషన్ సింధూర్లో భాగంగా మురళీ నాయక్ సారు ఇలా మృతికి సంతాపంగా మరలా మా కృష్ణా డిస్టిక్లో ఇద్దరు ఆశా వర్కర్లు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో మరణించడం జరిగిందండి. వారికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక 2 minutes మేము మౌనం ద్వారా మేము ఇదయ్యామండి, తెలియజేశాము. అలాగే మాకు గత 6-7 నెలలు ఇన్సెంటివ్స్ మన ప్రభుత్వం వారు రిలీజ్ చేసినందుకు మేము హర్షం వ్యక్తం చేశామండి. అలాగే మా యందు దయ ఉంచి మిగతా మా డిమాండ్స్ ఈపీఎఫ్ఓ కానీ, మాకు వేతన సవరణ కానీ, మిగతా మా అంశాలు కానీ కొంచెం త్వరగా మా నాయకులతో చర్చించి మాకు దాదాపు మేము ఈ సమ్మెని 24వ తారీఖు నుంచి చేస్తున్నాము. 15-16 రోజుల నుంచి అన్ని జిల్లాల్లో కూడా శాంతియుత నిరసనలు అనేవి జరుగుతున్నాయి. గవర్నమెంట్ వెంటనే స్పందించి మా డిమాండ్లను వెంటనే అమలుపరచాలని 10,032 CHOs తరపున అడుగుతున్నామండి. ఇది మేము ఎలా అంటే ఇంకా ఒక భిక్షలాగా అడుగుతున్నాము గవర్నమెంట్ని అని చెప్పి, వెంటనే గవర్నమెంట్ మేము అడిగిన ఈ డిమాండ్లని వెంటనే అమలు చేయాలి. ఈరోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డే. నర్సెస్ అనేది హార్ట్స్ ఆఫ్ హెల్త్ కేర్. మేము ఒక విలేజ్ లెవెల్లో ఒక టీమ్గా ఎంతగానో కష్టపడుతున్నాము. కొండ ప్రాంతాల్లో కూడా సెక్యూరిటీ లేకుండా అక్కడక్కడ కొంచెం పాపులేషన్ ఉండిద్ది. కొండలపైన ఎక్కి దిగి ఎక్కడ సెక్యూరిటీ లేకుండా, సిగ్నల్స్ లేకుండా, ఎలక్ట్రిసిటీ లేకుండా మాకేదన్నా ఆ టైంలో ఏదైనా జరిగినా కూడా మేము ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా పక్కన ఎవరైనా సహాయం అడగడానికి కూడా ఛాన్స్ లేని ప్రదేశాల్లో రిమోట్ ఏరియాలో కూడా చేస్తున్నారండి. ఇందులో అందరూ ఆడపిల్లలే ఉన్నారు. కాబట్టి మేము ఇంత నిరాశగా ఎదురు చూస్తున్నాము. గవర్నమెంట్ వెంటనే తక్షణమే మమ్మల్ని పిలిచి చర్చలు జరపాలి. మేము అడిగిన ఈ న్యాయమైన డిమాండ్లని వెంటనే అమలు చేయాలి. ఈ రోజుకి కూడా ఇంకా ఎలాంటి స్పందన రాలేదండి మాకు. దేశ భద్రత కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల సేవలు చిరస్మరణీయమని బార్ అసోసియేషన్ పేర్కొంది. దేశ భద్రత కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల సేవలు చిరస్మరణీయమని బార్ అసోసియేషన్ పేర్కొంది. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన అమరవీరులకు బార్ అసోసియేషన్ ఘనంగా నివాళులర్పించింది. పాకిస్తాన్తో యుద్ధంలో సత్యసాయి జిల్లాకు చెందిన సైనికుడు మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని బార్ అసోసియేషన్ ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. మాతృభూమి కోసం అమరుడై ప్రాణాలర్పించిన మురళీ నాయక్ సేవలు దేశం మరువదని వారన్నారు. అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు వారు సానుభూతి తెలిపారు. సరిహద్దుల్లో మురళీ నాయక్ ప్రదర్శించిన ధైర్య సాహసాలు దేశానికే కాక రాష్ట్ర ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమని వారు పేర్కొంటూ, దేశ భద్రత కోసం తన ప్రాణాలను అర్పించిన మురళీ నాయక్ సేవలు చిరస్మరణీయమైనవిగా నిలిచిపోతాయన్నారు. దేశ రక్షణలో ఆయన చూపిన ధైర్య సాహసాలు, పోరాట పటిమకు యావత్ దేశం గర్విస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి పోతురాజు, న్యాయవాదులు మహమ్మద్ రఫీ, కోనపరెడ్డి శ్రీనివాస్, టి సత్యనారాయణ, ఎండి మస్తాన్, వడ్డీ జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. శాంతియుతంగాను ఆర్థిక పరంగా ఎదుగుతున్నటువంటి భారతదేశం మీద అన్ని దేశాలు కూడా ఈర్ష్యాభావాలతో చేస్తూ మరి టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ను వెనకాలుండి కొంతమంది సైనికులతో, పాకిస్తాన్ సైనికులతో కూడి టెర్రరిస్టులు భారతదేశంలో పంపించి పెహల్గావ్లో హత్యాకాండ చేసినటువంటి ఏ వ్యక్తులైతే ఉన్నారో దాని మీద చర్య తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చేసి ఈ ఉగ్రవాద స్థావరాల మీద మనం బాంబింగ్ జరిపించి వారి యొక్క స్థావరాలు నిర్వీర్యం చేస్తే
మేము ఉగ్రవాదానికి సపోర్ట్ లేదంటూ పైకి చెబుతూ కాల్పులు మొదలుపెట్టి దేశాన్ని కవింప చర్య చేసి యుద్ధానికి దిగినటువంటి చర్య పిరిగిబంద పాకిస్తాన్దే అనేటువంటి విషయం యావత్ ప్రపంచానికి అర్థమైంది. మరి ఉగ్రవాదాన్ని అణిచివేయాలని చెప్పి దేశాల్లో అగ్రదేశమైనటువంటి అమెరికా చెప్పేటువంటి మాటలు ఎంత ఇదిగా ఉన్నాయంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద జరిగితేనే ఒక విధంగాను భారతదేశంలో జరిగితే ఒక విధంగా ఉందా అనే విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం. అంటే మేమైతే శాంతి చర్చలు కావాలి, మీరైతే నా దేశంలోకి వెళ్ళిపోయి బూడిద చేసి సముద్రంలో కలిపినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేయాల్సిన విషయం ఎంతైనా ఉంది. కనుక ఈ భారతీయులు ఎవరైనా సరే, ఈ జాతిలో పుట్టినటువంటి ఏ వ్యక్తులైనా సరే అటువంటి విషయాల్లో కానీ ఈ భారతదేశంలో కానీ ప్రవేశించే వ్యక్తుల మీద కానీ మరణ హోమం జరిగితే ఏ భారతీయుడు కూడా ఊరుకోడని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈ పోరాటంలో అసలు బాసినటువంటి మురళీ నాయక్ గారికి మరి నివాళులు. జోహార్ మురళీ నాయక్. ఈ రోజున ఒక యువకుడు త్యాగం అత్యంత ప్రేరణీయం, ప్రోత్సాహనీయం, ప్రస్తుతించవలసిన విషయం. పుట్టిన ప్రతి వ్యక్తి సైన్యంలోకి వెళ్ళకపోవచ్చు, సైన్యంలోకి వెళ్ళిన ప్రతి వ్యక్తి యుద్ధంలో అమరుడు కాకపోవచ్చు. ఏదైతే విధంగా వర్షాకాలంలో పడిన ప్రతి చినుకు ముత్యం కాదో, అది స్వాతి సమయంలోనే పడి ఆలుచెప్పులో పడితేనే ముత్యం అవుతుందో, అట్లా భరతమాత భూభాగంలో ఆ గొప్ప తల్లి కడుపున పుట్టి సైనికుడిగా వెళ్ళి మరలా భరతమాత సేవ కోసం ప్రాణాలు అర్పించే అవకాశం కలిగిన మురళీ నాయక్కి మనందరం కూడా నివాళులు అర్పించాలి. ఆ వారి త్యాగం నుంచి ప్రేరణ తీసుకోవాలి. ఇది యుద్ధ సమయం. ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా సరే, ఏ నిర్ణయమైనా, ఏ చట్టమైనా యావత్ భారతదేశాన్ని ఆమోదించే విషయాలు రాకపోవచ్చు. ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని అంశాలు మనకు నచ్చపోవచ్చు, కేంద్ర ప్రభుత్వం పెట్టిన కొన్ని చట్టాలు మనకి నచ్చకపోవచ్చు. ఖచ్చితంగా డిసెంట్ ఉండాలి, స్పందన తెలియజేయాలి, ప్రతిస్పందన తెలియజేయాలి, నిరసన తెలియజేయాలి. ఆ నిరసనలో మన దేశంలో, మన భూభాగంలో మన ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధ సమయంలో అన్నీ పక్కన పెట్టేయాలి. మనకి రాముడు దేవుడు ఎవరు కాదు, భరతమాత, భారత భూభాగం, హిందుస్థానే దేవుడు. మిగతా ఏయున్నా సరే, రాముడైనా, జీసస్ అయినా, అల్లా అయినా సరే, ఈ భారతదేశ భూభాగం తర్వాతనే భావించి అందరం కలిసి దేశం కోసం నిలబడాలి. దేశం కోసం పోరాడుతున్న సైనికులకి సంఘీభావం తెలియజేయాలి. ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో. మనకు పొరుగున ఉన్న పాకిస్తాన్ దేశానికి, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దేశానికి జరుగుతున్న యుద్ధంలో అనేక మంది వీర జవాన్లు వీరమరణం పొంది ఉన్నారు. వారిలో చిన్న వయసు వాడు మన ఆంధ్రాకు సంబంధించిన మురళీ నాయక్ గారు కూడా ఒకడు కావటం, అతను మన ఆంధ్ర వ్యక్తి కావటమే మన గర్వకారణంగా మనం ఫీల్ అవ్వాల్సిన విషయం ఉంది. ఈరోజు అటువంటి మురళీ నాయక్ గారికి నివాళులు అర్పించే నిమిత్తం, యుద్ధంలో అసూలు బాసిన వీర సైనికులు అందరికీ నివాళులు అర్పించే నిమిత్తం, యుద్ధాన్ని సమర్థవంతంగా నడుపుతున్న కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే నిమిత్తం మనం ఈ రోజున మచిలీపట్నం బార్ అసోసియేషన్లో ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకుని మురళీ నాయక్ గారికి, ఇతర వీర జవాన్లందరికీ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సోదరులారా, భారత పౌరులైన మనందరిపైన బాధ్యత ఉంది. ఈ దేశాన్ని రక్షించుకోవాలా, ఈ దేశం కోసం మనందరం కూడా నడుం కట్టవలసిన విషయం ఉంది. ఇలాంటి సందర్భంలో దేశంలో ఉన్న ప్రతి పౌరుడు సరిహద్దుకు వెళ్ళలేని పరిస్థితి, కానీ మనందరి వైపున సైనికులు మనందరినీ రక్షణగా ఉండి మనలందరినీ కూడా రక్షిస్తున్నారనేది వాళ్ళ త్యాగాల వలనే ఇవాళ మనం ఇక్కడ స్వేచ్ఛావాయువులు పీల్చగలుగుతున్నామనేది తమరందరూ కూడా గమనించవలసిన విషయం. ఈ రోజున దేశంలో ఇటువంటి శాంతి భద్రతలు ఉన్నాయంటే దానికి కారణం సరిహద్దులో ఉన్న జవాను. ఇవాళ మనం చాలా సుఖవంతమైన నిద్రపోతూ ఉన్నామంటే దానికి కారణం సరిహద్దులో ఉన్న జవాన్. అటువంటి జవాన్ల యొక్క త్యాగ నిరతిని మనందరం కూడా ఈ రోజున గుర్తు చేసుకోవాల్సిన విషయం ఉంది. ఇలా వీర జవాన్లందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ వీర జవాన్లు ఎప్పుడూ కూడా వాళ్ళు మరణించినా కూడా భారతదేశపు ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా ఉంటారని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.